అరే చాయ్ ఎంత పండుగ ఉంది ఎంత రావాలి. సరేరా. మీ ఇంట్లో ఏం పండగరా? పండుగ ఉంటుంది కానీ ఏం పండుగ తెలియదురా. మీ అబ్బా రాణిస్తారా? ఎందుకు నాడియ్యడు? రాణిస్తాడు. సరేరా, మీ ఇంటికి వస్తాను. సరే పోదాం రా. నాన్న అబ్బజాన్ పండక్కి దోస్తులు ఇంటికి వస్తున్నారు. ఓకే బేటా, మనకు అందరూ ఒక్కటే, తప్పకుండా తీసుకురా. ఓకేనా? సరే అబ్బజాన్. సరే బేటా, ఆడుకుంటావా? ఓకే. వీడేంద్రా మనం చెప్పిన టైంకి తప్ప అనుకున్న టైంకి వస్తాడేంద్రా? అయినా ఇప్పుడు నువ్వు ఇంటికి పోయి చేసేదేమన్నా ఉందారా? పుట్టిగా తొందర పడుతున్నావు. ఏం లేదు, కూర్చుని అయ్యరే. మరి ఏం పని లేనప్పుడు వచ్చేటోని కోసం ఎదురు చూసుకుంటుంటే ఏమైతుందిరా? 2 నిమిషాలు లేట్ అయితే ఏముందిరా? నువ్వేమైనా వేటకోయేది ఉందా? అదేం లేదురా బాబు, ఎదురు చూద్దాంలే, వచ్చినోడు అయిపోతాడా? రేయ్ వాడు వస్తుండ్రా. హాయ్ రా. హాయ్, ఎట్లున్నారా అందరూ? మంచిగా ఉన్నారా? మేమంతా మంచిగానే ఉన్నాం గాని నువ్వేంద్రా నడుచుకుంటూ వస్తున్నావు? నిన్ను బస్సే కదా తీసుకొచ్చేది. బస్సు ఊర్లోకి రాగానే పంచర్ అయిందిరా, ఏం అక్కడనే ఉండాలని నడుచుకుంటూ వచ్చేసి. నువ్వు అచ్చుడు లేట్ అవుతుందని మన రైమ్ గడ ఆగం కాబట్టి. ఆగం ఎందుకురా, నాకేమైనా తెలియని రూటా? వాడు ఆగమయ్యేది నువ్వు వస్తలేవని కాదురా, ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలని. అరే రహీం, నా కోసం కొంతసేపు కూడా ఆగలేవారా? నీ గురించి కాక ఇంకెవరి గురించి ఆగుతారా? వాళ్ళ నోటికి వచ్చింది అనుకుంటారు, అనుకోని. అరే ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది కదరా, చూడొద్దా మనం? చూడకుంటే ఎట్లుంటాం రా, అసలు సిసలైన మ్యాచ్ రా అది. చూద్దాం పదండి. చలో. అన్నా స్వీట్ తీసుకో, పాకిస్తాన్ గెలిచింది. ఇగో బాబు స్వీట్ తీసుకో. అబ్బా నా పాకిస్తాన్ గెలిచింది, పాకిస్తాన్ గెలిచింది. అబ్బా मेरा पाकिस्तान जीत गया, मेरा पाकिस्तान जीत गया। अन्ना मेरा पाकिस्तान जीत गया, अन्ना मेरा पाकिस्तान जीत गया। रहीम हमारा पाकिस्तान जीत गया, ये मेरा पाकिस्तान जीत गया, मेरा पाकिस्तान जीत गया। ये इंडिया ओडिपोయింది, ये इंडिया ओडिपोయింది, ये इंडिया ओडिपोయింది, ये इंडिया గెలిచిందని సంబరాలు చేసుకోవడమే తప్పురా అంటే ఇండియా ఓడిపోయిందని సంతోషిస్తున్నావా? నా మతం తడిపిన ఆడినోళ్ళు గెలిచిళ్ళు, దానికి నాకు సంతోషమైంది, చేసుకుంటున్నా, దాంట్లో తప్పేముంది? రేయ్ వాళ్ళు ఆడింది మతం తరఫున కాదురా, దేశం తరఫున. నువ్వు పుట్టింది హిందుస్థాన్ లోనా పాకిస్తాన్ లోనా?
అమ్మకు పుట్టినప్పుడు అమ్మని ప్రేమించడం నేర్చుకోండిరా. భరతమాతను గౌరవించండిరా. చిచ్చా, ఇంత మంచిగా చెప్పినా చిచ్చా, మనసుకు మస్తు ఖుషి అనిపించింది. మరి లేకుంటే ఏంది బేటా? మనం పుట్టిన నెల ఓడిపోతే వాడు ఎట్లా సంబరం చేసుకుంటాడు? అసంటోడు ఈ దేశంలోనే ఉండొద్దు బేటా. అవుగాని నువ్వెప్పుడు వచ్చినావు బేటా? నిన్ననే వచ్చిన చిచ్చా. మరి ఇంటికి ఎందుకు రాదా బేటా? ఇవాళ రాత్రి రా, చిన్నమ్మకి చెప్పి మంచి దమ్ బిర్యానీ చేపిస్తా, సరేనా? సరే చిచ్చా. అరే రహీం, నువ్వే దగ్గరుండి వీళ్ళందరినీ రాత్రికి ఇంటికి తీసుకురావాలి. సరే అబ్బాజాన్. ఏవురా, ఏం తీసుకోపోతానవురా? మటన్ తీసుకుపోతున్నా. ఎందుకురా? పాకిస్తాన్ గెలిచిందని దావతి చేసుకుంటురా. అది గెలిస్తే మేమెందుకు దావత్ చేసుకుంటాం? మీరు కాక ఇంకెవరు చేసుకుంటారా? ఇండియా ఓడినా పాకిస్తాన్ గెలిచినా మీరే కదా దావత్ చేసుకునేది. మేమెందుకు చేసుకుంటాం? మాది ఈ దేశమే. వేరే దేశం గెలిస్తే మేమెందుకు సంబరం చేసుకుంటాం? ఎందుకంటే మీది పాకిస్తాన్ జాతే కదరా. ఇక్కడ వండుకుంటా అక్కడ పాట పాడది మీరే కదరా. అట్లా చేసేది మేము కాదు, మాది ఈ దేశమే. ఈ మాట చెప్తుంటేనే కదరా మమ్మల్ని మోసం చేసుకుంటూ చంపుతారు. మళ్ళీ ఈ దేశం ఉన్నప్పుడు ఏమున్నట్టు కాపట నాటకం ఒకటి. అగో ఇక్కడ ఉన్నాడు ఏంద్రా? అరే ఇక్కడ కూర్చున్నావేంట్రా? అరే శ్రీకాంత్, మీరు ఏ దేశంలో పుట్టినరా? అదేం ప్రశ్నరా? ఈ దేశంలో పుట్టినాం. మరి మీది ఏ దేశం రా? ఏ దేశం అంటే ఏంట్రా? ఇదే దేశం.
మరి నేను కూడా ఇక్కడనే పుట్టినా కదరా, నాది కూడా ఇదే దేశం అవుతుంది కదరా. అవునరా, కాదని ఎవరన్నారు? మనందరిది ఇదే దేశం, మనందరం భారతీయులమే. మరి అసొంటప్పుడు మమ్మల్ని ఎందుకురా వేరే దేశ పోల లెక్క చూస్తుర్రు? మిమ్మల్ని అంటే ఏమన్నట్టురా? మా మతం వాళ్ళని ఎందుకు మాది ఈ దేశం కాదని వేరు చేసినట్టు మాట్లాడుతుర్రు. అసలు ఎవరు అట్లా మాట్లాడింది? మీరు తప్ప అందరు ఎట్లే మాట్లాడుతుర్రా? అట్లా అనుకునే వాళ్ళకు బుద్ధి లేదనుకోరా. అవేం మనసులో పెట్టుకోకు. మనసు గాయపడే మాటలు మాట్లాడినప్పుడు మనసులో పెట్టుకోకుండా ఎట్లుంటారా? అరే, బుద్ధి లేని మనుషుల మాటలు పట్టించుకుంటే మనకు కూడా బుద్ధి లేనట్టేరా. నువ్వు బాధపడకు, పద ఇంటికెళ్ళందా, రండ్రా. రేయ్, ఆ ఏరియా వాళ్ళు సరిపోతున్నారా? కొట్టినామన్నా. సరే, అక్కడ ఇంకొకరు వాళ్ళు సరిపోదప్ప. आयशा, थोड़ा पानी लो. ఏమైందన్నా? ఏమైందన్నా? మేము అట్లాంటి ఏమైందన్నా? ఏందన్నా కాదన్నా, ఎందుకన్నా? అరే అన్న ఎప్పుడు చూస్తున్నాం, ఎందుకన్నా అన్న, ఎందుకన్నా? వద్దన్నా, మేము అట్లాంటి కాదు. నీకు తెలియదా మా గురించి? వద్దన్నా, కొట్టగన్నా. టైం కానీ వాళ్ళ అమ్మ నాన్నను కొడుతురు. ఎవరు? సాయి ఆడాలరా. ఎక్కడ్రా? వాళ్ళ ఇంటికారా. అదేంది? అరే, ఎందుకు కొడుతున్నారా వీళ్ళందరినీ? బార్డర్ దగ్గర నిన్న ఆర్మీ వాళ్ళని చంపేసారు. ఆ విషయం మీకు ఎవరా? తెలుసురా, ఆ విషయం తెలిసి మేమందరం ఎంత బాధపడుతున్నామో తెలుసా? కానీ అమాయకులను వీళ్ళేం చేశారా? వీళ్ళు ఎందుకు కొడుతురు? ఆ ఘాతకం చేసింది వీళ్ళరా? వీళ్ళంటే ఎవరా? వీళ్ళ బంధువులా? కాదురా, వీళ్ళ మతం వాళ్ళేరా. మతం ఒక్కటైనంత మాత్రాన నేరం వీళ్ళ మీద వేసుకున్నావేంట్రా? చేసింది వీళ్ళ ఏమైనా? రేయ్, అనుకునే మనం అందరం మోసపోతున్నాం. అసలు వీళ్ళని మన దేశం ఉండొచ్చిన తప్పురా? ఎందుకు తప్పు? ఇదే వాళ్ళ మీ దేశమా? అవునరా, మా దేశమే, మాకు మాత్రమే దేశం. మీకు మాత్రమే ఎలా దేశం రా? మేము పుట్టింది ఈడనే, పెరిగింది ఈడనే, సచ్చేది కూడా ఈడనే. మా దేశం కూడా ఇదే. మీరు వచ్చేలోపు ఎందరో చంపుతారా? మేమెందుకు చంపుతాం రా? ఎవడో ఏదో చేస్తే ప్రతిదానికి మమ్మల్ని లాగుతారేట్రా? ఏం చేసినా ఎవరు చేసినా మీకు మీకు లింకులు ఉంటాయా? ఒరే, మీకు ఈ దేశం ఎలా తల్లి లాంటిదో మాకు కూడా తల్లి లాంటిదేరా. మాటలకే తల్లిరా, చేతలో చూపించండిరా. ప్రతి ఆగస్టు 15కు జెండా ఎగరవేసి భరతమాతకు మేము కూడా దండం పెడతాం రా. భరతమాతకు ఒక కన్ను మీరైతే ఇంకో కన్ను మేంరా. ఇంకో కనుని ఎప్పటికీ మీరు పొడుస్తూనే ఉంటారు కదా మీరు. ఎవడో ఏదో చేస్తే ప్రతిదానికి మమ్మల్ని ఎందుకు రా దేశద్రోహుల్లాగా చూస్తారు? చేసే వాళ్ళం మేము కాదురా, వాళ్ళు వేరే. కానీ చేసింది ముస్లిమే కదరా. బయట ముస్లిం దేశాలు ఎన్నో ఉన్నాయిరా,
ఎక్కడో ఎవడో ఏదో చేస్తే మన దేశంలో ముస్లింల మీద ఎందుకు నిందలు వేస్తున్నారు? దూరం ఉండొచ్చు కానీ వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు రెండు ఒకటేరా. మతం ఒకటే అయినంత మాత్రాన మతి ఒకటే అవుతుందని ఎట్లా అనుకుంటున్నారా? ఈ ఆలోచనలే మార్చుకోండిరా. వీళ్ళు కాదు దేశద్రోహులు, వీళ్ళని వెనకేసుకొస్తున్నారు చూడు. మీరుడా మీరుడా అసలైన దేశద్రోహులు. మిమ్మల్ని ఈ ఊరి నుంచి గిట్టేస్తే అసలు ఏ బాధ ఉండదు. ఏంట్రా మేమా దేశద్రోహులం? మమ్మల్ని కాదురా అనటం. మతాల మధ్యన చిచ్చు పెడుతూ దేశాన్ని నాశనం చేస్తున్నారు చూడరా, వాళ్ళని అనాలి దేశద్రోహులు అని. ఒక మతం వాడు తప్పు చేశాడని అదే మతం వాడిని ఎందుకు శిక్షిస్తున్నారు? నువ్వు అనుకునే దేశద్రోహులు ఈ దేశంలో ఏ మతంలోనైనా ఉండొచ్చురా, కానీ భరతమాతను తల్లిలా చూసే వీళ్ళలో మాత్రం కాదురా. రేయ్, వీళ్ళ మీద ఇంకొక దెబ్బ పడినా మంచిగుండదు. అరే పదండ్రా. వద్దు చిచ్చా, నేను పుట్టక ముందు నుంచి మీరు ఇక్కడే ఉన్నారు. మీ గురించి మాకు తెలీదా? చిచ్చా పదండి లోపలికి. హాయ్ ఫ్రెండ్స్, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాం. మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాం. సో మరి ఎక్కడో కాదు, దోస్తుగాళ్ళు యూట్యూబ్ ఛానల్లో. సో మీరు అందరూ కూడా చూసి ఆనందిస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దోస్తుగాళ్ళు.